హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అగైన్ డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇవాళ అయితే నేను పెద్ద హడావిడి అయితే ఏం పెట్టుకోవట్లేదు. చాలా సింపుల్ వేలో కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. సో ఇవాళ నేను చేయాలనుకున్న కర్రీస్ అయితే సాంబార్ ప్లస్ పాలక్ ఎగ్ అనమాట. సో ఈ రెండు కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేసి బ్రేక్ఫాస్ట్కి చపాతి అయితే చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో ఆబ్వియస్లీ ఈ టూ కర్రీస్ మనకి డిన్నర్తో పాటు లంచ్ కూడా పనికొస్తాయి అనమాట. సో అలా ప్లాన్ చేసుకొని టూ కర్రీస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో పాలక్ కూడా మంచిది కదా, తినాలి కదా అప్పుడప్పుడు అనే ఉద్దేశంతో తింటూ ఉంటాను. కొద్దిమంది అయితే ప్రిఫర్ చేయరు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నట్టు ప్రిఫర్ చేయరు టమాటా కానీ పాలకూర కానీ. సో మిగతా వాళ్ళైతే డెఫినెట్గా చేసుకోండి అనమాట, చేసుకొని తింటూ ఉండండి. ఏ విధంగానైనా ఆకుకూరలు వంటికి మంచిగా చేస్తాయి తప్పితే బ్యాడ్ అయితే తీసుకురావన్నమాట. అండ్ ఇవాళ పిల్లలతోటి ఇవాళ మా చిన్నోడు మరీ అల్లరి ఎక్కువైపోయింది వాడిది. అస్సలు బాగా సతాయిచ్చిండు తినేటప్పుడు కానీ ఆడేటప్పుడు కానీ. ఎందుకో కొంచెం పిచ్చి పిచ్చిగా యాక్ట్ చేసిండు అనమాట. అస్సలు పిచ్చి పిచ్చి వేషాలు అయితే మస్తు వేసిండు. వీళ్ళిద్దరు ఎలా ఉంటారంటే అన్నదమ్ముళ్ళు ఆడుకోవాలన్నప్పుడు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. కాకపోతే ఎక్కువ దెబ్బలు శరీరానికే పడుతూ ఉంటాయి వాళ్ళన్న చేతిలో. వాడు కొంచెం ఇది కదా, ఫ్రెండ్స్ తోటి ఆడుకునేటప్పుడు చెర్రి నాతోటి రాకు నేను వెళ్తాను అని అంటుండేవాడు. కానీ ఇప్పుడైతే వస్తావా అన్నట్టు తీసుకెళ్తున్నాడు అనమాట. కొంచెం పెద్దవాడయ్యేసరికి వాడికి కూడా అర్థమవుతూ ఉంది, తమ్ముడిని తీసుకెళ్ళాలి, తమ్ముడిని చూసుకోవాలి మంచిగా అని చెప్పి అనే విషయాలు వానికి మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి అనమాట. ఇంట్లో సిబ్లింగ్ రిలేషన్స్ మంచిగా లేవు అంటే అవి వాళ్ళ పర్సనల్ గ్రోత్కి కానీ ఏవైనా స్కిల్స్కి డెవలప్మెంట్ కోసం కానీ అంత బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సిబ్లింగ్ రిలేషన్స్ అది ఎలా ఉన్నా, బ్రదర్ టు బ్రదర్ ఉన్నా, సిస్టర్ టు బ్రదర్ ఉన్నా, ఎలా అయినా కూడా ఒక గుడ్ రిలేషన్ అయితే ఫ్యామిలీ అయితే డెవలప్ చేయాల్సి వస్తుంది అనమాట. ముఖ్యంగా పేరెంట్స్ తమ్ముడిని ఎలా చూసుకోవాలి లేకుంటే చెల్లెల్ని ఎలా చూసుకోవాలనే రిలేషన్ని మనం ముందు నుంచి నేర్పిస్తే ఆ యొక్క రిలేషన్ వాళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ కానీ వాళ్ళ మధ్య జరిగే ఎంపతీస్ కానీ అన్నీ కూడా వాళ్ళ ఫ్యూచర్కి ప్రొఫెషనల్గా కూడా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఏం చేసినా దాంట్లో మంచి చెడు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్ పిల్లలకి చెప్పడం వల్ల డెఫినెట్గా వాళ్ళ లైఫ్ అయితే ముందుకి ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఫేస్ చేసుకునేటట్టు ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ కమ్యూనికేషన్ ఎలా డెవలప్ అవుతుంది సిబ్లింగ్స్ తోటి అంటే, మామూలుగా సిబ్లింగ్స్ ఏం చేస్తుంటారు, వాళ్ళు ఒక్కదానికి ఊకోగారు కదా, వాడిదొక వాదన ఉంటుంది వీడిదొక వాదన ఉంటుంది, వినరా అస్సలు. మళ్ళీ మ్యూచువల్ బెనిఫిట్స్ ఏవైనా ఉన్నాయి, కాంప్రమైజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇద్దరు నోరు మూసుకుంటారు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని ఓకేలేరా నువ్వు చెప్పకు నేను చెప్పను, సో ఇది ఇట్లా రిజాల్వ్ చేసేసుకుందాం మనలో మనమైన ఇష్యూస్ని, అట్లా ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేర్చుకుంటారనమాట. వాళ్ళ మధ్య రిలేషన్ బాగుంటాయి, పిల్లల మధ్య మనం మంచిగా నేర్పిస్తే అలాంటి రిలేషన్ అయితే డెవలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకరికొకరు కోఆపరేషన్ కూడా మంచిగా ఉండాలన్నమాట. ఏదైనా కానీ ఫర్ సపోజ్ దే లర్న్ హౌ టు వర్క్ టుగెదర్ టువర్డ్స్ కామన్ గోల్స్ అంటే ఇక్కడ ఏంటో పెద్ద పెద్ద గోల్స్ ఏం కాదనమాట. వెదర్ ఇట్స్ ప్లేయింగ్ ఏ గేమ్ కానీ, కంప్లీటింగ్ హౌస్ హోల్డ్ కోర్స్ కానీ, ఆర్ హ్యాండిలింగ్ ఎనీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళ ఏజ్కు తగ్గట్టు ఏదైనా కానీ, ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ ఎలా చేయాలి, నెగోషియేషన్స్ ఎలా చేసుకోవాలి, ఎలా ఒక సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్న వాళ్ళు మనకి ఎదురవుతుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతుంటారు. సో ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని ఎలా అర్థం చేసుకొని మసులుకోవాలన్న థింగ్స్ అన్నీ కూడా సిబ్లింగ్స్ ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా షేరింగ్ అనేది అందరికీ తెలిసిందే కదా. మనం షేరింగ్ అయితే డెఫినెట్గా నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఒక ఏజ్ వచ్చేసరికి సిబ్లింగ్స్ అనమాట, దే లర్న్ దర్ ఇంపార్టెన్స్ ఆఫ్ షేరింగ్ రిసోర్సెస్, స్పేస్ అండ్ అటెన్షన్ అనమాట. డెఫినెట్గా వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ ఎంపతి ఎట్లా డెవలప్ అవుతుందంటే బై అండర్స్టాండింగ్ ఈచ్ అదర్స్ నీడ్స్ అండ్ ప్రాక్టీసింగ్ కైండ్నెస్ కానీ, కంపాషన్ కానీ, అండ్ కన్సిడరేషన్స్ టువర్డ్స్ వన్ అనదర్ అనమాట. ఇద్దరికి ఎలా అర్థం చేసుకుంటున్నారు ఒకరిపైన ఒకరు అంటే, అరే పాపం పోనీలే, ఒకవేళ పెద్దోడే పోనీలే నేను చేస్తాలేరా, లేకుంటే వానికి అర్థమయ్యేటట్టు చెప్పడం, అలాంటి థింగ్స్ అన్నీ చేయడం వలన వాళ్ళ మధ్య మంచి రిలేషన్ అయితే డెవలప్ అవుతుంది అనమాట. అండ్ సేమ్ వే వాళ్ళకు పేషెన్స్ అనేది కానీ టాలరెన్స్ అనేది కానీ కూడా ఎట్లయితుందంటే ఒక మంచి గ్రేటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట
డిఫరెంట్ ఆలోచన ఉన్నోళ్ళది. ఎట్లా అంటే లివింగ్ విత్ సిబ్లింగ్స్ మీన్స్ హ్యావింగ్ టు నావిగేట్ డిఫరెంట్ పర్సనాలిటీస్. కరెక్ట్, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంటాడు. ఇప్పుడేమో మంచిగా మాట్లాడినోడు అన్ననే తమ్ముతోటి మరో గంటలో ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. లేకుంటే ఏదో ఒక విషయంలో ఒకవేళ మమ్మీనే తిడుతుంటే తిట్టకు మమ్మీ అంటాడు. ఇప్పటికీ మా బాబు పెద్ద వయసేం కాదు, కాకపోతే మా చెర్రీని ఏదైనా తిట్టినా అరే ఎందుకురా ఇట్లా చేస్తున్నా అది ఇదన్నా అరవకు మమ్మీ అంటాడు. ఒకవేళ వాడినే కొడుతుంటే కొట్టకు అన్నాను అంటుంటే అరే పోనీలే మమ్మీ పాపం మమ్మీ అంటాడు. మా విక్కి అయితే ఏసుకు తగ్గ కాదు కానీ బట్ ఎవరు నేర్పించలే, వాళ్ళకు వాళ్ళ ఇది అనేది అర్థమైపోతుంది అనమాట. ఆ రిలేషన్, ఆ సిబ్లింగ్ రిలేషన్ అనేది ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. సో సపోర్టివ్గా ఉండి లాయల్టీ కూడా ఉండాలి. ఒకవేళ అన్నదమ్ములు ఏదైనా చెప్పుకున్నా అది లాయల్టీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అరే మా అన్న ఇట్లా చెప్పిండు, నా తమ్ముడు ఇట్లా చెప్పిండు అన్న సోది వేషాలు అయితే పెట్టుకోకూడదు. సపోర్టివ్గా ఉండడం వల్ల ఏదైనా ఛాలెంజింగ్ టైమ్స్లో అనేది అట్లా సపోర్టివ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళు ఫస్ట్ నుంచే దే లర్న్ టు బీ దేర్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు పెరిగితే సో దట్ ఆఫర్స్ ఎమోషనల్ సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉంటే వాళ్ళ మధ్య అనమాట. ఇంకా ఒకరినొకరు చూసుకొని ఇండిపెండెన్స్ అనేది కూడా నేర్చుకుంటూ ఉంటారనమాట. ఎట్లా అవి ఒక సిబ్లింగ్ రిలేషన్ని ఎలా అలో చేస్తుందంటే ఇండివిజువల్ గ్రోత్ కానీ అండ్ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఎక్స్ప్లోరేషన్ కానీ ఇంకా దే లర్న్ టు డెవలప్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఒపీనియన్స్ అండ్ స్ట్రెంగ్స్ వైల్ ఆల్సో రెస్పెక్టింగ్ అండ్ ఇండివిజువాలిటీ ఆఫ్ దేర్ సిబ్లింగ్స్ అనమాట. నాదే నీదే అనే కాకుండా ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ని వాడి ఇంట్రెస్ట్ని వీడి ఇంట్రెస్ట్ని తెలుసుకొని వాళ్ళ ఒపీనియన్స్ని అర్థం చేసుకొని వాటికి విలువ ఇచ్చి ఇవన్నీ నేర్చుకుంటారనమాట. ఇంకొకటి మెయిన్ థింగ్ ఈజ్ ఫర్గివ్నెస్ అనమాట. డెఫినెట్గా సిబ్లింగ్స్ అనేవాళ్ళు దే ఎక్స్పీరియన్స్ అప్స్ అండ్ డౌన్స్ కదా ఇన్ ద రిలేషన్షిప్లో డెఫినెట్గా ఉంటాయన్నమాట. విచ్ ప్రొవైడ్స్ ఒక ఆపర్చునిటీని అయితే ఇస్తాయి. ఫర్గివ్నెస్ ఎలా చేయాలి, ఎట్లా మళ్ళా ఓదార్చాలి అన్న థింగ్ అయితే అది డెఫినెట్గా మనకి ఒక గుడ్ రిలేషన్షిప్ని పోనీ లెటింగ్ గో ఆఫ్ పాస్ట్ గ్రీవెన్సెస్ ఏవైనా ఉన్నాయరే పోనీలు ఇంకా దాన్ని ఎందుకనే రిలేషన్ అయితే డెవలప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో మనం ఈ రిలేషన్స్ని అయితే పేరెంట్స్ కాంప్లెక్స్లా కాకోకుండా ఒక టఫ్ థింగ్ కాకోకుండా ఏవైనా లైఫ్ లెసన్స్ ఏవైనా ఉంటే వాళ్ళ పర్సనల్ గ్రోత్ని షేప్ చేసేటివి. సో డెఫినెట్గా ఆ స్కిల్స్ని ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అయితే మనం డెఫినెట్గా ఆ సిచ్యువేషన్స్ని ఆ అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్నా బ్రదర్స్ గురించి. యాక్చువల్గా మా ఇంట్లో అయితే మగపిల్లలే ఉన్నారు కదా, సో ఈ కైండ్ ఆఫ్ థింగ్ అయితే మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంది వాళ్ళ మధ్య ఇదన్నమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మేము మామూలుగానే సో సాంబారు వాటితోటే తినేసాము. ఇంకా బాబు 12:30 వచ్చే సమయానికి మీకు ఒక బటర్ఫ్లై క్లిప్ చూసి తింటారు. వాడు బటర్ఫ్లైకి భయపడ్డాడు, ప్లస్ అది పోలేకపోతుంది. పట్టుకొని బయటకు వదిలిపెట్టు మమ్మీ అంటే బయటకు వదిలిపెట్టేసరికి కేరింతలు అయితే వేశారనమాట ఇద్దరు. చాలా మంచిగా అనిపించింది. సో ఇంక ఈవినింగ్ ఇద్దరు పిల్లలకి వాడు స్కూల్ నుంచి 4కి వచ్చేసాడు. సో కొద్దిసేపు పాలు తాగిపించేసేసి ఆడుకోవడానికి పంపించాను అనమాట. మా పెద్దోడు బయట ఎక్కువ ఆడుకోవడానికి ఇష్టపడతాడు. మా చిన్నోడు ఇంకా చిన్నోడయి పాపం 3 years కదా, ఇంకా నన్ను వదిలిపెట్టలేడు. ఇంకా అదైతే పోలేదనమాట. ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి అనేది అయితే. సో సాంబార్ ఆల్రెడీ ఉంది కాబట్టి పొంగల్ బెస్ట్ కాంబినేషన్ కదా, సో రైస్ తోటే తినొద్దు అన్నట్టు పొంగల్ అయితే ప్రిఫర్ చేశాను. పొంగల్ హాట్ పొంగల్ సాంబార్తో కానీ పల్లి చట్నీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది అనమాట. సో పొంగల్ కోసం అయితే నేను పెసరపప్పు ఒక 3/4 పెసరపప్పుని 3/4 రైస్ని కలిపి అయితే యాడ్ చేశాను. డిఫరెంట్ స్టైల్లో చేస్తారు. పోపు వేసి తర్వాత వాటిని వేసి వేంపి అలా చేస్తారు. బట్ నేనైతే ఫర్ టైం బీయింగ్ ఆల్రెడీ 8 అవుతుండింది. స్నాక్స్ కోసం మేము సో బజ్జీలు అవి తినాలనిపించింది అనమాట. బయటకైతే వెళ్ళేసి తినేసి వచ్చాము. ఆల్రెడీ మా పెద్దోడు అక్కడే దోశ కూడా తినేసాడనమాట. సో వేరే థింగ్స్ ఏం లేకపోకుండా
ఇంటికి వచ్చేసి జస్ట్ పొంగల్ ఒకటే చేసేసుకుంటే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో పొంగల్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ మా వాడు హోంవర్క్ కూడా స్టార్ట్ చేశాడనమాట. హోంవర్క్ కూడా స్టార్ట్ చేసేసి మెల్లమెల్లగా కనీసం ఒక గంటన్నరన్నా పడుతుంది హోంవర్క్ చేయనీకి. హోంవర్క్ చేయించుకుంటూ ఇక్కడ డిన్నర్ అయితే ఫినిష్ చేసేసామన్నమాట. సో ఇవాళకి ఇది డే 3 వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది నాకు. సో మీరేం తిన్నారో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో మా బాబు అయితే యూకేజీ చదువుతున్నాడు. చిన్నోడికి అయితే 3 years ఉన్నాయి, కానీ వాడిని ఇంకా స్కూల్ అయితే జాయిన్ చేయలేదన్నమాట. సో ఇక్కడ మేము డిన్నర్ చేస్తూ ఏదో కిడ్స్ది ఏదో నెట్ఫ్లిక్స్లో ఏదో ఉండింటే పెట్టింటే పిల్లలు అది చూస్తూ డిన్నర్ అయితే ఫినిష్